ఇంత గంభీరం, ఇంతసేపు మన మనసులో ఉన్న భారమంతా తొలిపేశాడు స్వామి. స్వామి దగ్గరికి వస్తుంటే రకరకాల భారాలు ఉంటాయి, ఎందుకంటే సంసారంలో ఉన్నాం కదా. రకరకాల సమస్యలతో భారమంతా తీసేశాడు స్వామి. ఆ భారాన్ని తీసేయడమే కాదు, ఇప్పుడు ఆ స్వామికి మన కోరికలన్నీ జోలపాటల రూపంలో స్వామి వారికి తెలియజేసేసుకుని ఈ రోజు కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకొని, అట్లాగే ఇంతకుముందు 2 విషయాలు చెప్పాను. ఇంతకుముందు వల్ల అక్కడ కూర్చుంటే కొంతమంది అడిగారు, గురువు గారు మేము వారం రోజుల క్రితమే నాన్నగారికి చెప్పాము మా ఇంటికి భిక్షకు రమ్మని. నాన్నగారి మా మీద కోపం వచ్చిందో ఏంటో మా ఇంటికి రాలేదు అని చెప్పేసి ఒక 2-3 నన్ను అడిగారు. అడిగితే అప్పుడు అమ్మ గంటలు వాయించదు. అప్పుడు కూడా చెప్పాను, నాన్నగారు ఎవరింటికి వెళ్ళాలని కానీ ఎవరింటికి వెళ్ళకూడదని కానీ ఆ భావనతో రానే రారు, సామాన్య యాచకుల్లాగే వస్తారు. దయచేసి మా ఇంటికి రాలేదు అనే భావన ఎవరూ పెట్టుకోకూడదు. ఆ రోజు ఇవ్వకపోయినా ఇంకా మనకు రేపు ఉదయం 11 గంటల వరకు అవకాశం ఉంది. ఇక్కడికే తీసుకువచ్చి ఇక్కడ వేసేస్తే కూడా మీ మనసులోని బాధ పోతుంది, నాన్నగారు వచ్చిన ఫలము వస్తుంది. నాన్నగారు ఇక్కడే ఉన్నారు, అక్కడ వేసి నాన్నగారికి నమస్కారం చేస్తే నాన్నగారికి భిక్ష ఇచ్చిన ఫలమే ఉంటుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరికీ నాన్నగారి మనస్తత్వం తెలిసిన నేను ఒక మాట మాత్రం ఖరాఖండిగా చెప్పగలను. వారికి నేను కొడుకును కాకుండా శిష్యుని కనుక అయి ఉంటే వారి కీర్తిని ఆకాశం అంతా ఎత్తుకు తీసుకువెళ్ళేవాడిని. నేను కొడుకునైపోయాను. కొడుకును అవ్వడం వల్ల నాన్నగారి గురించి చెప్తే తండ్రి డబ్బా మొత్తం కొడుకు కొడుతున్నాడు అన్న భావనలో మీరందరూ ఆ వాక్యాలకు విలువ ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఒక్క కారణంతో నేను చెప్పలేకపోతున్నాను నాన్నగారి గొప్పతనం గురించి. ఈరోజు మీకు అనిపించవచ్చు ఎన్నో, అంటే నా గురించి గొప్పగా చెప్పుకోవడం కోసం కాదు, వ్యక్తిగతమైన జీవితాల నిత్యావసరాలన్నీ కూడా వదులుకొని నాన్నగారి వాక్య ప్రమాణాన్ని తీసుకొని ఈ క్షేత్రానికి సేవ చేస్తున్నామంటే అది వారిలో ఉన్న గొప్పతనము అదేంటి అనేది హృదయంలో మాకు తెలుసు, దగ్గర శిష్యులందరికీ తెలుసు. ఇప్పటికి కూడా నేను ఘంటాపథంగా చెప్తున్నాను, ఒకవేళ నేను కనుక నాన్నగారికి కుమారుడిగా పుట్టి ఉండకుండా ఉంటే శిష్యుడే కనుక అయ్యి ఉంటే నా జీవితం ఇంకా గొప్పగా నాన్నగారి కీర్తిని స్మరించుకుంటూ జీవించిపోయేవాడిని. నా జీవితం ఇంకా గొప్పగా ధరించిపోయేది. కాకపోతే దానికన్నా గొప్పగా ఇప్పుడు ధరించిందని ఆ సంతోషం మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వారి గర్భంలో పుట్టడం వల్ల ఒక్క నాన్నగారు అంటే మాత్రం ఈ క్షేత్రం గురించి ఒక్క నాన్నగారి గురించి చెప్తే తప్పు, ఇంకొకరు మహనీయురాల గురించి చెప్పాలి. అదే నన్ను కన్నా మా తల్లి. నా తల్లి గురించి చెప్పకుండా కేవలంగా నాన్నగారి గురించి మాత్రమే చెబితే ఈ క్షేత్రము అసంపూర్ణమే, నా మాట అసంపూర్ణమే. ఈ రోజు నాన్నగారు మా ప్రవచనంలో ఒక వాక్యం చెప్పారు, ఈ క్షేత్రానికి నాన్నగారికి అన్ని విధాలుగా ప్రేరణ ఇచ్చి ప్రేరేపించి నీకెందుకు మేమున్నాం, క్షేత్రం ఎన్ని కష్టాలైనా సరే ఆ క్షేత్రాన్ని మనం పూర్తి చేస్తున్నాం, నాన్నగారిని ముందుకు తోసి ఈ క్షేత్రానికి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ క్షేత్రానికి పునాది వేసింది మా అమ్మగారు. మా అమ్మగారు అంత గట్టి, ఇప్పుడు ఖచ్చితంగా చప్పట్లు గట్టే కొట్టాల్సిన విషయం. ఎందుకంటే తను, మా అమ్మగారు 30 సంవత్సరాల నుంచి షుగర్ ఉండింది. షుగర్ ఉంటే కూడా గురు చరిత్ర పారాయణం చేస్తూ ప్రతిరోజు ఉపవాసం, ప్రతిరోజు నెలలో 3 రోజులు 4 రోజులు 3 పూటలా తినేది. మిగతా 27 రోజులు ఒకే ముక్తం. రాత్రిపూట కాని పల్లి పలుకులు లేదా 2 పుట్నాల గింజలు ఇవి వేసుకుంటే నేను చాలాసార్లు కోపంకి వచ్చేవాడిని. అమ్మాయి ఇంటిదమ్మా నీకు షుగర్ పెట్టుకొని బీపీ పెట్టుకొని ఇట్లా ఆహారం లేకుండా ఉంటే నీ రోగం ఏంటిది అంటే, ఎప్పుడన్నా నేను దత్తుడి దగ్గర పోవాల్సిందాన్ని కదరా, దత్తుడి సేవలోనే కదరా ఉన్నాను నేను, దత్తుడి సేవలో వెళితే ఇంకా అంతకన్నా గొప్పది ఏంటిదిరా నాకు అని ఎన్నోసార్లు కోపంగా కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి మా తల్లి. అటువంటి తల్లి కడుపులో పుట్టినందుకు, ఇటువంటి తండ్రి కడుపులో పుట్టినందుకు ఈ దత్తభక్తి మాకు నిలబడింది కావచ్చు. ఈ దత్తభక్తిలో మేము ధరించడమే కాదు,
మాతో పాటు వందలాది వేలాది శిష్యుల్ని ధరిస్తున్నారు ఈ పీఠం నుంచి. ఎందరో ఎన్నో రకాలైనటువంటి కోరికలైతే ఏంటి, కష్టాలైతే ఏంటి, రకరకాల సమస్యల నుంచి గట్టెక్కుతున్న వాళ్ళు ఉన్నారు ఈ క్షేత్రం నుంచి. ఇటువంటి గొప్ప క్షేత్రంలో ఈ రోజు దత్త జయంతి సంపూర్ణ సుసంపన్నం కాబోతుంది. అలాగే రేపు జరగబోయేటువంటి కలశ వితరణ ప్రసాదాన్ని, కలశ ప్రసాద వితరణాన్ని దానికి అంతా చేసేసుకుని మనం అందరం కూడా అద్భుతంగా చేసుకుందామని ఆ కార్యక్రమానికి అందరూ కూడా ఈ రోజు ఎలాగైతే వచ్చారో మధ్యాహ్నం 12:30 గంటలకల్లా రేపు వచ్చి ఆ అన్నదానంలో పాల్గొని, నేడు వచ్చిన వాళ్ళు కూడా అందరూ భోజనం చేసుకోకుండా వెళ్ళకూడదు. మహాప్రసాదం, దత్తుడు అంటేనే భిక్ష, భిక్ష అంటేనే దత్తుడు. ఈ మధుకరి ప్రసాదాన్ని త్యాగం చేయకుండా అందరూ కూడా అద్భుతంగా వెళ్ళాలని కోరుకుంటూ, అట్లాగే మాకు వెన్నంటి ఉంటూ మాకు నిరంతరం మా వెనకాల ఉండి అండదండలుగా ఉండే వ్యక్తులు, ఈ క్షేత్రం గొప్పగా అవడానికి ఇద్దరు వ్యక్తులు ప్రధాన వ్యక్తులు. చాలా మంది ఉన్నారు, ఇందులో ఇద్దరు వ్యక్తులు మాత్రం ప్రధానంగా ఉన్నారు. అందులో మొట్టమొదటి వారు, ఇప్పుడు మీరు చేతులు గట్టిగా పెట్టుకోండి, ఎందుకంటే ధర్మాత్మల కోసం ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి చేతులు గట్టిగా ఉండాలి. ధర్మాత్మలు చెప్పిన తర్వాత ఇప్పుడు నేను చెప్తాను, గట్టిగా కొడుతున్నాను. ఆ ధర్మాత్మల్ని ప్రోత్సహించినప్పుడు ఈ చేతులు దండగా. ఆ ఇద్దరు వ్యక్తుల్లో మొదటి వారు శ్రీ చిట్టుమిల్ల హరిప్రసాద్ గుప్త గారు, గట్టిగా కొట్టాలి. దాని తర్వాత మాకు ఎప్పుడు కూడా వెల్విషర్గా ఉంటూ, ఏ రోజు కూడా అహంకారాన్ని చూపించకుండా, తాను ఒక వ్యాపారవేత్తనని, తాను ఒక ధార్మికుడనని, ఏ రోజు కూడా ఇంత కించిత్తు అహంకారాన్ని చూపించకుండా, వయసులో నేను వారికన్నా చాలా చిన్నవాడిని, ఇక హోదా విషయానికి వస్తే అసలు వారికి చదువుకోవడం కూడా. అటువంటి వ్యక్తి మన ధన్పాల్ సూర్యనారాయణ గుప్త గారు. వారిని మనం ఈ ఇద్దరు వ్యక్తులతో పాటు చాలా మంది టీం ఉన్నారు, వాళ్ళందరూ కలిపి మన యొక్క ఆశ్రమాలయాన్ని ఈ స్థాయి వరకు అయితే తీసుకొచ్చారు. దాని తర్వాత మనం ఏం చేద్దామనేది నాన్నగారు ఇంతకు ముందే చెప్పారు. అయితే ఈ కార్యక్రమాన్ని హరిప్రసాద్ గుప్త గారు దంపతి సమేతంగా రండి. ఇక ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ఇప్పటి వరకు మనం అప్పుడే మధ్యాహ్నం 12 గంటలకే స్వామివారిని ఊయలలో వేసేసాము. ఇక ఇప్పుడు మనకు మిగిలిందేంటి, నామకరణం చేయాలి. స్వామివారికి చేద్దామా? స్వామివారికి నామకరణం చేద్దామా? చక్కగా స్వామివారిని లాలి పాటలతో, నాయన ఉంటే ఇంకొక మైకు నాకు ఇవ్వగలిగితే సంతోషిస్తాను. ఇబ్బంది అయితే పెట్టట్లేదు కదా, మీకు కంఠశోష తగ్గించి నేను కంఠశోష పెంచుకుంటున్నాను. ఆయన హర నమ పార్వతీపతయే హర మహాదేవ, చింతామణి గణపతి మహారాజుకి, లక్ష్మీ నారసింహ గోవింద, సంతాన నాగేంద్ర భగవానికి, అవధూత చింతన శ్రీ గురుదేవ స్వామి మహారాజుకి. అరే నాన్న అటు పంచుకోలే, రామన్న ఒకసారి రాలే నాన్న, పంచుకోలేదు తీసుకోవాలి పిల్లలు కన్నయ్య.
शोभातीतौ संकल्पित श्रीमद्दत्त जयंती महोत्सवं दत्वेन श्री महादत्त जयंती महापर्व काले महापर्व दिवसीय दत्तात्रेय स्वामी देवतः प्रीत्यर्थं डोलारोहणानन्तरे श्रवणामकरण महोत्सवाख्ये कर्मणि यथाशक्ति नामकरणाख्यं कर्म करिष्ये చేతులు పట్టుకొని చేతులు జోడించుకొని అలాగే నాన్న బుజ్జి ఉయ్యాలలో గదా రావయ్యా గురు రూపమయ్య మాదత్త దేవా ఉయ్యాలా జంపాలా ఉయ్యాలలో గదా భువనములు పాలించు శుభనామ దత్త అత్రి అనసూయన ఆనంద ప్రియసిత ఉయ్యాలా జంపాలా ఉయ్యాలా గంధర్వ మునులు భక్తితో ఇరుగడల ఉయ్యాల
సూర్యసుత ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. అవధూత చింతన శ్రీ గురుదేవ. అందరం చేతులు పైకెత్తి స్వామివారిని చేతులు పైకెత్తి స్వామివారిని నామకరణం చేస్తున్నాం. ఆనాడు అత్రి అనసూయలకు వచ్చినటువంటి భాగ్యము ఈనాడు మనందరికీ వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళం మనమంతా అత్రి మహామునులమే, ఇక్కడ ఉన్న వాళ్ళమంతా అనసూయలమే. అత్రి మహాముని అంటే అత్రి అంటే మూడు లేనివాడు. ఏమి మూడు లేనివాడు? అత్రి మూడు లేనివాడు. ఏమి లేవు? అహంకారం లేదు, మోహం లేదు, కామము లేదు, స్వార్థం లేదు. ఇవి మూడు లేనివాడు అత్రిముని. ఇందులో మనం అత్రిముళ్ళం ఎంతమంది ఉన్నామో మనమే చూసుకుందాం. లేకపోతే ఇక మీదట అత్రిముళ్ళం అవుతాం. ఇక అనసూయలం కావాలి. అనసూయలు ఎవరవుతారు? అసూయ లేనిది అనసూయ. ఎందుకంటే మనకి ఎటువంటి బాధతో బతుకుతున్నాం, మనం పక్కింటోడు బాగుపడ్డాడంటే ముందు మనం ఏడుస్తాం. వాడు సంతోషంగా ఉంటాడు, మనం ఏడుపులతో గడిపేస్తాం. ఆ జీవితం గడుపుతున్నాం మనం. అటువంటిది లేనిదే అసూయ, లేనిదే అనసూయ. ఇక్కడ అనసూయలం మనం ఎంతమంది అవుతాం? ఇప్పటి నుంచి అందరం అనసూయలం అత్రిమునులం అవుతూ ఇప్పుడు నామకరణం చేద్దాం. గట్టిగా స్వామివారిని అంతా చేతులు జోడించుకొని చెప్పింది చెప్పండి. ఓం దత్తాత్రేయాయ నమః. 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 అవధూత చింతన శ్రీ గురుదేవ. దత్త 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 అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి సద్గురు దత్తాత్రేయ స్వామి महाराज की. श्री गुरु दत्ता जय गुरु दत्ता, 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 श्री गुरु दत्ता जय गुरु दत्ता.
సుముహూర్తో అస్తు. ఇక ఈరోజు ఇంత గొప్ప సుదినాన్ని ఇంత అద్భుతంగా ముగించుకోగలిగామంటే మీరందరూ ఏమంటున్నారంటే గురువుగారు చేస్తున్నారు దత్త జయంతి, గురువుగారు చేస్తున్నారు దత్త జయంతి. ఈ గురువు గారికి ఎంతో మంది దాతలు సహకరిస్తే కానీ ఈ దత్త జయంతి సంపూర్ణమవ్వలేదు. చాలా మంది శిష్యులు, చాలా మంది భక్తులు ఇతోధికంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తూ ఎదుగడా దత్తాత్రేయుని కరుణామయుడు. ఆయన కోసం మేము ఎక్కడెక్కడికి వెళ్ళినా ఆనందంగా స్వామి తెచ్చుకున్నారు. కానీ మమ్మల్ని పంపించింది స్వామియే, ఈ ఉత్సవాలు చేయించుకుంటున్నది స్వామియే. కానీ కీర్తి మాత్రం మా ఇరువురికి ఇస్తున్నారు ఆ స్వామి. అంత దయామయుడు స్వామి. ఇప్పుడు కూడా చెప్పండి కొట్టకపోతే వింటున్నట్టు అర్థం కాదు. వింటున్నారో లేదో నాకు తెలియట్లేదు. వింటే చెప్పండి కొడతారు. పొద్దున్న నుంచి కూర్చున్నాం 11 అయ్యగారు ఒకటే వాయిస్తున్నాడు. ఇటు మేము వాయిస్తున్నాం, అటు పక్కన ఆర్కెస్ట్రా వాళ్ళు వాయిస్తున్నారు, మధ్యలో వచ్చి అయ్యగారు మాట్లాడుతున్నాడు. ఈ వాయిపులు ఏంటి అనుకుంటే దత్త జయంతి ఉత్సవాల్లో దత్తుణ్ణి మనం చూడనట్టే లెక్క. దత్తుణ్ణి ఎలా చూస్తాం? మంత్రాలు చదువుతాం. మంత్రాలు మనకి ఏమర్థమవుతుంది? సంస్కృతం సరే మా గుడి పండితులకు అర్థమవుతుంది, మరి మిగతా వాళ్ళకి అర్థం కావద్దా? అందుకోసమే ఈ ముచ్చట్లని. ఈ ముచ్చట్లు కావాలన్నా అవుతా? కావాలన్న వాళ్ళు చెప్పండి ఉంటాడు, వద్దన్న వాళ్ళు నన్ను ఉంటాడు. గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. ఇక ఇది ఈ మన దేవాలయంలో 12వ సంవత్సరం దత్త జయంతి ఉత్సవము. సంపూర్ణ దత్త జయంతి ఉత్సవం మనది 37వ సంవత్సరం. 37వ సంవత్సరాలుగా ఎంతో మంది భక్తులు ఉద్ధరిస్తూ, ఎందరో వేలాది మంది భక్తులను ఉద్ధరిస్తూ మన కలశ ప్రసాదాలు దేశ విదేశాలకు కూడా వెళ్తాయి, ఎక్కడెక్కడికో వెళ్తాయి. ఎక్కడెక్కడో ఉన్నారు స్వామి భక్తులు, అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వస్తారు. అటువంటి మహిమ కలిగిన మన దత్త జయంతిని దిగ్విజయం చేయడం మాత్రమే మన పని పూర్తయిపోదు. ఈ దేవాలయము స్వామి మనందరి కోసం స్థిర నివాసమై ఇక్కడ ఉన్నాడు. ప్రతి గురువారం 5 వారాలు మీరు వచ్చి స్వామి వారిని అభిషేకించుకొని వెళ్ళి చూడండి. నేను చెప్పిన సత్యమైన మాటలని మీరే చెబుతారు. అయ్యా మీరు చెప్పినవన్నీ సత్యం అని చెప్పేసి మీరే చెబుతారు. అంత మహిమ కలిగిన స్వామి మన దత్త స్వామి. ఆయన కరుణ నిరుపమానం. దేనితో తోచడానికో మాటలతో చెప్పడానికో శక్యమయ్యేది కాదు. అటువంటి దత్త జయంతిని జయప్రదం చేసినటువంటి మా యొక్క శిష్యులకు, మిత్రులకు, మా ట్రస్ట్ సభ్యులకు అందరికీ పేరు పేరున దత్తాత్రేయ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ముందుగా కాలని ఆశీర్వదిస్తూ దత్త జయంతి ఉత్సవాలు సుసంపన్నం చేసిన మీ అందరికీ, వచ్చిన భక్తులకు, పిల్ల పాపలకు అందరూ కూడా ప్రయోజకులై మీ మనోవాసనలన్నీ కూడా సంపూర్ణమవ్వాలని ఆ దత్తస్వామిని మనసా వాచ కర్మణ వేడుకుంటూ నేటి ఈ కార్యక్రమాన్ని స్వస్తి పలుకుతూ, అయ్యా మీరు భజనలు మాత్రం చేస్తూ ఉంటారు, నా కార్యక్రమం స్వస్తి, మీ కార్యక్రమం కాదు. మీ కార్యక్రమం చక్కగా దత్తనామస్మరణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఎవరు కూడా తోసుకోకుండా ఒకరు మాత్రమే వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆనందంగా వెళదాం. ఇక ఈ కార్యక్రమాన్ని సుసంహితం గతంలో ముందే చెప్పాను కదా, ఈ కార్యక్రమం ముందు ప్రారంభం కాకముందే ఒక మాట చెప్పాను. మాకు అన్ని విధాలుగా అండదండలు ఉంటున్న మా సూర్యనారాయణ గుప్త గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, నేటి కార్యక్రమానికి వారు వస్తామన్న సమయానికి రాలేని కారణంగా ఇంత సమయం, ఎందుకంటే మనకు 1 గుడి, ఆయనకు 100 గుళ్ళు. ఎందుకంటే దత్త జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కేవలం మన దగ్గరనేనా. నిజామాబాద్లో గతంలో 37 సంవత్సరాల క్రితం వెళితే నిజామాబాద్ జిల్లాలోనే ఒకే ఒక్క చోట దత్త జయంతి ఉత్సవాలు జరిగేది, అది మన దగ్గర. దీనికంటే చూపట్టండి చెప్పండి, దీనికి కూడా కొట్టకపోతే చెప్పి పట్టించుకోవాలా నేను. 37 సంవత్సరాల క్రితం ఏకైక దత్త జయంతి ఉత్సవాలు నాన్నగారు ఆధ్వర్యంలో జరిగేవి. ఈ రోజు నాన్నగారి శిష్యులే నిజామాబాద్ 4 చోట్ల దత్త జయంతి ఉత్సవాలు చేస్తున్నారు. ఇది సత్యం.
మేము మొదట దత్త జయంతి ఉత్సవాలు చేసినాడు దత్తాత్రేయుని పటాన్ని చూసి ఏం దేవుడు అని అడిగిన వాళ్ళు ఇంతమంది. దత్తాత్రేయుడు తెలియని వాళ్ళు ఈ రోజు నిజామాబాద్ లో దత్తాత్రేయుని పటాన్ని చూడగానే మన గుర్తు చేసుకుంటారు. దత్తమంతులు అంటారు, దత్తస్వామి అంటారు, దత్తాయ గురువు గారు అంటారు. అంతటి ప్రచారాన్ని చేశారు స్వామి వారిని. నేటితో 37 సంవత్సరాలు పూర్తి చేసుకుని 38వ సంవత్సరానికి దిగ్విజయంగా ముందుకు వెళ్ళటానికి ప్రతి గురువారం మనం ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకునే తీరుదామనే వాళ్ళు ఖచ్చితంగా ఉదయం 6 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉదయం దేవాలయం తెరిచే ఉంటుంది. చక్కగా స్వామి వారిని దర్శించుకొని 5 వారాలు వచ్చి చూడండి. మన మనోవాసనలన్నీ నెరవేరకపోతే నన్ను అడగండి. దత్తాత్రేయుని కృప అంత గట్టి. ఇక ఇంతటితో నా కార్యక్రమానికి సంపూర్ణం తెలియజేసుకుంటూ, అయ్యా మీరు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా భోజనాలు చేయకుండా వెళ్ళొద్దు. దయచేసి మీరు భజన పూర్తి చేసుకోండి అయ్యా. మీ